సొమ్ముకరది సోకుకరదనే విధంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యవహారం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. జైనద్ మండల కేంద్రంలో మినీ స్టేడియంతో పాటుగా ఆకూర్ల నుంచి 90 లక్షల రూపాయలతో చేపట్టబోయే రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో కనీసం ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పేరు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. వారిని గౌరవం ఇవ్వకుండా మొండిగా వెళితే తప్పకుండా అడ్డుపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో భూమి పూజ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరము లేదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ గ్రాంట్ల కింద మంజూరైన నిధులతో భూమి పూజలు చేయడం మానుకోవాలన్నారు. ఇక ప్రోటోకాల్ ప్రకారం అందుకు అర్హత ఉన్నప్పటికీ తమ అధినాయకుల పేర్లు తీసుకొని శంకుస్థాపన చేయాలని సూచించారు. మరి స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారు జైనత్ మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేస్తూ, మరి అదే విధంగా ఆకుల్రా గ్రామం నుండి ఆర్ఆర్ నిధుల ద్వారా మంజూరైన 90 లక్షల రోడ్డుకు భూమి పూజ చేస్తూ, మరి కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు కానీ, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేరు కానీ తీసుకోకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు తెచ్చినట్టు తన సొంత డబ్బా గుట్టుకోవడం పాయల శంకర్కు తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పాయల్ శంకర్ గారు గతంలో తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ద్వారా పురపాలక సంఘానికి తెచ్చుకున్నటువంటి నిధులను కూడా ఏదో కేంద్ర ప్రభుత్వ నిధులని చెప్పి తాను సొంతగా తెచ్చానని చెప్పి చెప్పుకోవడం కూడా పాయల్ శంకర్ గారి రాజకీయ వివేకానికి నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాయల్ శంకర్ గారు, మీరు వాస్తవాలు మాట్లాడండి. ప్రజలకు మీరు శాసనసభ్యునిగా మీకు ఫోటో కాల్ ఉంది, మేము లేదంటే, కానీ అవి ఏ గ్రాంట్ ద్వారా వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎంత వాటా, కేంద్ర ప్రభుత్వ నిధులు ఎంత వాటా, వాస్తవాలు చెప్పి మీరు ప్రజలకు వాస్తవాలు వివరించండి తప్ప ఈ విధంగా సొమ్మొక్కడిది సోకొక్కడిది అనే విధంగా వ్యవహరిస్తూ నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే నీతిని కూడా సిగ్గనిపించడం లేదా పాయల శంకర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇక ముందు వీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా కనీసం ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి కనీస